సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోతున్నాం. సమ్మర్ వచ్చేసింది. అసలు ఈ ఎగ్జామ్ రాసి ఎవడు బాగుపడ్డాడు? అసలు నీకు కావాల్సిన గోలు, నీకు నచ్చిన ఫీల్డ్ వేరే ఉంది కదా. ఆ ఫీల్డ్లో నీకు బోల్డ్ అంత కళ ఉంది, బోల్డ్ అంత ఊహించుకున్నావు. కాబట్టి అసలు ఈ ఎగ్జామ్స్ అనేవి ఎక్కట్లే మన బుర్రకి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా, దాంట్లో నువ్వు ఊహించుకున్న రేంజ్కి వెళ్ళాలన్నా చదువు 100కి 1000% చాలా ఇంపార్టెంట్. అలా అని 100కి 90, 80, 85, 99 అలా తెచ్చుకోమని కాదు. అట్లీస్ట్ పాస్ అవ్వాలి కదా. సో ఈరోజు మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయితే మనం ఏదైతే ఊహించుకుని మనకు నచ్చిన పనిలోకి వెళ్దాం అనుకుంటున్నామో ఆ పనికి వెళ్ళడానికి సరిపోయేంత మార్కులు, పాస్ పర్సంటేజ్ నీకు వచ్చేస్తుంది. దాంట్లో పాయింట్ 1 చెప్పే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను నీకోసం. నా ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఇంతలా ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 నెలలు నువ్వు అడుక్కున్నావు ఇంకో రోడ్ల మీద, తర్వాత జీవితాంతం అడుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ నీకు నచ్చిన పనిలోకి వెళ్ళినా కూడా అక్కడ నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూస్తారు. అరే వీడికి టాలెంట్ ఉంది కానీ చదువుకోలేదు కదా. మరి చాలామంది హయ్యర్ అఫీషియల్స్ అయ్యి వస్తూ ఉంటారు. మనోడు మెయింటైన్ చేయగలడో లేదో సరే పక్కన పెట్టేయండి. చదువుకున్న అబ్బాయి ఉన్నాడు కదా, ఎంబీఏ చేశాడు కదా, తన కింద అసిస్టెంట్గా వేసేయండి. సో మనోడు చదువుకున్నాడు, మనోడి దగ్గర టాలెంట్ ఉంది, ఇద్దరు కలిసి పని చేసుకుంటారు అంటారు. నీకు అసిస్టెంట్ అవ్వాలని ఉందా? లేదు కదా. అందుకని ఈ 3 నెలలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చో. పాయింట్ నెంబర్ 2, ఏదో భయంకరంగా కనిపిస్తుంది మన ఎడ్యుకేషన్లో, మన చదువులో, అది మ్యాథ్స్ చాలామందికి. సో మ్యాథ్స్తో మొదలు పెట్టుకో. ఏ సోషల్తోనో ఇంకో దాంతోనే నీకు ఏది ఈజీ అనిపిస్తే దాంతో మొదలు పెట్టావంటే చదువే కొద్దీ నీకు గుర్తుండే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరిగి అప్పుడు టఫ్ సబ్జెక్ట్లోకి వెళ్ళావు అనుకో, ఊది పడేస్తుంది దాన్ని. పాయింట్ నెంబర్ 3, గత 3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు బయటిది. మా స్కూల్లో చాలా చెప్తారు, బొచ్చుడు సార్లు మేడం కూడా తీసుకొచ్చి రే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అన్నీ ప్రిపేర్ అయ్యారా అని అడుగుద్ది. మేడం ప్రిపేర్ అవ్వమనమో మీ అమ్మ నాన్న ప్రిపేర్ అవ్వమనో కాదు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుని క్వశ్చన్ పేపర్స్ గత 3 సంవత్సరాలయో 2 సంవత్సరాలయో తీసి ఇప్పుడు దాకా నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు అనేది పక్కన పెడితే ఆ క్వశ్చన్ పేపర్కి జెన్యూన్గా నీకు వచ్చిన ఆన్సర్ రాసి తర్వాత నువ్వే కరెక్ట్ చేసుకో. 50 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చినాయి, 6 వచ్చినాయా, 7 వచ్చినాయా, 8 వచ్చినాయా అవసరం లేదు, చెక్ చేసుకో. అప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు. రేపొద్దున్న ఇలాంటి పేపరే ఒకటి వస్తే నీకు అయ్యే 8 మార్కులు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది నీకు అర్థమైపోద్ది. సో అలా గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పేపర్లు బయటికి తీసి దాంట్లో నువ్వే లెక్చరరు, నువ్వే ఇన్విజిలేటరు, నువ్వే స్టూడెంటు, నువ్వే కరెక్షన్ చేసుకుంటావు. అప్పుడు నీ స్టేజ్ ఏంటి, నువ్వేం చేయాలో నీకు అర్థమైపోద్ది. నేను ఇక్కడ టిప్స్ చెప్పట్లా, నువ్వేం చేయాలో చెప్తున్నానో. అవి చేస్తే మాత్రం తప్పకుండా ఈ యాసకాలం గట్టెక్కిపోతావు. మరి చూసుకో. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొదటిది, చాలామంది అంటారు రకరకాల టైం టేబుల్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ టైం టేబుల్లోనే చదవాలి, ఈ టైంలోనే చదవాలని. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రతి మనిషికి ఒక్కొక్క మూడ్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కోపం తాపం అన్నీ ఉంటాయి. అందుకని నీకు ఏ టైంలో కూర్చోబుద్ధి అవుతుంది, నువ్వు ఏ టైంలో కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నావు అనేది నీకు ఖచ్చితంగా తెలుసు కదా. ఆ టైంలో ఎక్కువసేపు చదవడానికి ట్రై చేయి. పొద్దున్నే కూర్చోవాలనేది రూల్ ఏం లేదు, కానీ రోజులో చాలా గంటలు కూర్చోవాలి. అర్థమైంది కదా. నీకు ఏ టైంలో బాగుంది, ప్రశాంతంగా ఫ్రీగా ఉంది, మిట్ట మధ్యాహ్నం అయినా పర్లేదు, టక్కుమని వెళ్ళి కూర్చుని చదువు. పాయింట్ నెంబర్ 2, ఏ గొడవలోని దూరకు ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు. ఎందుకంటే నీది హీరోయిజం అని లేదంటే నువ్వు తోపు అనో చెప్పట్లా. నువ్వు ఈ సమయంలో ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్లోకి వెళ్ళినా సరే అది నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అంటే ఈ అమ్మాయి ఏమైపోద్దో ఏంటో, ఇప్పుడు మనం ఆడిని కొట్టాము లేదంటే ఆడిని తిట్టాము, అయ్యో ఆడు నాతో మాట్లాడట్లేదు, లేదంటే మా ఫ్రెండ్ని కలవాలనుకున్నాను అని కలవలేకపోయాను, ఇలాంటివన్నీ పెట్టుకున్నావు అనుకో, ఫోకస్ మొత్తం దాని మీదకి వెళ్ళిపోయి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అటు వెళ్ళిపోయి నిన్ను పుల్ చేసేసది. నీకు అసలు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది మైండ్లోకి రాదు. ఒకవేళ కూర్చున్నా కూడా ఆ గొడవ గురించే. ఇప్పుడు ఎలాగా ఆడి గురించి వేరే వాడి దగ్గర చెడ్డగా చెప్పాను, రేపు పొద్దున్నడికి తెలిస్తే రేపు పొద్దున్నడికి కనిపిస్తాడు, ఆడు ఏమన్నా అంటాడంటావా, అనవసరంగా చెప్పాను, వద్దు. అసలు కొంపలో నుంచి బయటికి వెళ్ళకు. ఎలా వెళ్ళకుండా ఉండాలి మరి? అసలు మనం తెల్లారు లెగిస్తే బయటికి వెళ్ళకపోతే తెల్లారదు అనుకుంటున్నావు కదా. దానికి ఒక సింపుల్, చాలా సింపుల్ ఇది చెప్తాను. పాయింట్ నెంబర్ 3లో ఒక గంట చదివామనుకో, చదివేవా పేపర్లు తిరిగేసి ఓ పక్కన పెడితే ఖచ్చితంగా గంట కూర్చుని చదవాలి. ఆ తర్వాత బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ కాదు, ఫోన్ తీసుకో, యూట్యూబ్ ఓపెన్ చేయి, నీ క్లాస్కి నువ్వు చదివే చదువుకి సంబంధించిన వీడియోల గురించి సెర్చ్ చేసి ఒక 10 నుంచి 20 నిమిషాలు చూడు. ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా తప్పు కదన్నా ఎగ్జామ్స్లో. అసలు ఎలా చెప్తావు?
నువ్వు అనొచ్చు. కానీ నిజం చెప్తున్నా, బేసిక్‌గా చాలామంది చేసే తప్పు ఏంటంటే సోషల్ మీడియా జోలికి వెళ్ళొద్దు అంటారు. ఎప్పుడైతే మనం వెళ్ళకూడదు అనే ఒక పాయింట్ పెట్టుకుంటామో, మన మనసు, మన మూడు అంతా దాని మీదకెళ్తది. సో, ఆ మూడ్‌ని సాటిస్ఫై చేయడానికి నువ్వేం చేస్తావంటే, ఒక గంట చదివిన తర్వాత ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నావో, నువ్వు ఏ క్లాసు 10థా, ఇంటరా లేదంటే దేనికైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావో దానికి సంబంధించిన వీడియోలు చూడడం మొదలుపెట్టు. నీకు ఇష్టం లేకపోయినా సరే. లేదంటే పక్కన పెట్టుకుని అట్లీస్ట్ విను. ఎందుకు చెప్తున్నానంటే, రోజు న్యూస్ పేపర్ చదివినోడంత స్పీడ్‌గా అప్పుడప్పుడు న్యూస్ పేపర్ చదివేవాడు చదవలేడు. రోజు లేదంటే ఏదైనా పురాణాలకు సంబంధించి లేదంటే ఇంకో దానికి సంబంధించి చదివినోళ్ళంత స్పీడ్‌గా నువ్వు చదవలేవు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. వినాయక చవితి రోజు నీకు ఆ వినాయకుడి కథ చదవమని మీ అమ్మగారు ఇస్తే మొత్తం కథ మార్చేసి నువ్వు పదాలు మార్చేసి సొంత వినాయకుడి కథ చెప్పేస్తావు. ఎందుకంటే నీకు తెలుగు చదవడం రాక కాదు. ఆ పదాలు నీకు కొత్త. ఆ ప్రొనౌన్సియేషన్ నీకు కొత్త. ఆ వర్డింగ్ కొత్త. అందుకని నువ్వు తడబడిపోతూ ఉంటావు. నువ్వు తెలుగులో తోపైనా, నువ్వు తెలుగు మీడియం అయినా సరే వినాయకుడి కథ కూడా నాన్ స్టాప్‌గా చదవలేకపోతావు. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఏంటంటే, నువ్వు చదివేవు. ఓకే. చదివిన తర్వాత నువ్వు చదివింది గంటో 30 నిమిషాల్లో. మిగతాదంతా నువ్వు ఫ్రెండ్స్ అని, ఇంట్లో అని, ఆడుకోవడం అని, అదని, ఇదని మొత్తం ఆ సబ్జెక్టే ఎక్కువ ఉంటుంది నీ మైండ్‌లో. సో, నువ్వు చదివిన వొకాబులరీ నీకు చాలా తక్కువగా సింక్ అవుతూ ఉంటది. తక్కువగా తగులుతూ ఉంటది సొసైటీలో. అందుకని నువ్వు ఎక్కువగా యూట్యూబ్‌లో ఆ సబ్జెక్ట్‌కి, నీ క్లాస్‌కి సంబంధించిన ఆ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. మరీ మీ క్లాస్‌లో చెప్పినట్టు, మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నట్టు కాకపోయినా 10థ్ క్లాస్‌కి సంబంధించి ఏదో ఒక వీడియో చూడడం మొదలుపెట్టావనుకో, దాంట్లో ఉండే పదాలు నీ మైండ్ ఎక్కించుకుంటూ ఉంటది. సో, చదివినప్పుడు వెంటనే రీకాల్ అవుతూ ఉంటాయి నీకు. వెంటనే కలెక్ట్ అవుతూ ఉంటాయి. నువ్వు చదివింది చదివినట్టు టక్క 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 రిజిస్టర్ అయిపోతూ ఉంటది. ఎందుకంటే నువ్వు ఓ పక్క నుంచి చదువుతున్నావు, ఓ పక్క నుంచి చూస్తున్నావు, ఓ పక్క నుంచి వింటున్నావు. సో, ఎక్కువ వాటి గురించే వినడం వల్ల నీ మైండ్‌లో అది తిరుగుతూ ఉంటది. ఎగ్జామ్‌లో స్టార్టింగ్ ప్రాబ్లమ్ చాలా మందికి ఉంటది కదా! ఆ స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడతది. ఇంకోటి చెప్తున్నా. ఈ 3 నెలల్లో కానీ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోబోతే, నిజం చెప్తున్నా, ఈ 10థ్, ఇంటర్ మార్కులు ఫ్యూచర్‌లో మనల్ని ఎవడో అడగడు. "రేయ్! ఒక 10, 15 సంవత్సరాలు పోయిన తర్వాత, ఏరా నీ 10థ్ మార్కులు ఎన్నొచ్చినియి" అని ఎవడో అడగడు. ఆ స్టేజ్‌లో నువ్వు ఆ పొజిషన్‌లో ఎక్కడున్నావు, ఏంటి అనేది మాత్రమే కాలిక్యులేట్ చేస్తారు. సో, ఆ సమయంలో నువ్వు ఒక మంచి పొజిషన్‌లో ఉండాలంటే, నీ దగ్గర గంపెడు టాలెంట్ ఉన్నా సరే, ఖచ్చితంగా ఒక చిన్న పూల బుట్టంత చదువైనా ఉండాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక ఇద్దరున్నారు. నేను, నువ్వు ఉన్నావు. నేను హైలీ టాలెంటెడ్. ఇంకా బీభత్సం అనమాట. నాకు ఇప్పుడు నేను రైటర్‌ని. యాజ్ ఎ రైటర్‌గా నేను భయంకరంగా రాసేస్తున్నాను. నన్ను ఎక్కడో ముంబైలో పలానా టాప్ ప్రొడక్షన్ వాళ్ళు పిలిచారు. ఏమని పిలిచారు? "పృథ్వీ, ఇలాగా నీ రైటింగ్స్ బాగున్నాయి. నువ్వు ముంబై రావాలి. ఇక్కడ మా టీమ్‌లో జాయిన్ అవ్వాలి" అన్నారు. సో, వేరే వైపు నువ్వున్నావు. నీకు అంత సబ్జెక్ట్ లేదు. కానీ నువ్వు మంచిగా చదివావు. ఎంబీఏయో లేదంటే బీటెక్కో, ఎంటెక్కో చేసావు. కానీ నేను ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయిపోయాను. సో, ఇద్దరం ముంబై వెళ్ళాం. ఇద్దరికీ కాలొచ్చింది. అక్కడ ఒక హయ్యర్ అఫీషియల్స్‌తో నువ్వు రాసిన సబ్జెక్ట్ గురించి ఎవరు చెప్తారు అని మనిద్దరిని పక్కన నుంచోబెడితే, అప్పుడు మన క్వాలిఫికేషన్ చూస్తారు. పలానా పృథ్వీ బాగానే రాస్తాడు కానీ మనోడు ఇంటర్మీడియట్ కదా! సో, మాట్లాడే విధానం లేదంటే ఆ కల్చర్ వేరుంటది. సో, మనం ఈసారికి పంపిద్దాము అని చెప్పి సాయి, సురేష్ ఎవరో ఒకరు నువ్వు. సో, మనోడిని పంపిద్దాం. మనోడు బీటెక్ చేశాడు. సో, వొకాబులరీ అది బాగుంది, ప్రొనౌన్సియేషన్ అది. మనోడు కొంచెం హ్యాండిల్ చేయగలడేమో అని నిన్నే పంపిస్తారు, నన్ను పంపియరు. అప్పుడు ఫీల్ అవుతాను నేను. అమ్మ నీ అమ్మ! ఆ మార్చి, ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నేను ఆ రోజున కనుక ఖచ్చితంగా కొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే, ఆ ఇంటర్మీడియేట్ అయిపోయేది. తర్వాత కనీసం బయట ఓపెన్ డిగ్రీ ఏదో ఒకటి చేసుకునేవాడిని. ఈ డిగ్రీ ఉన్నా సరే నేను అవతలోని డామినేట్ చేసి ఆ అవకాశాన్ని నేను లాక్కునేవాడిని అని రాత్రుళ్ళు కూర్చుని ఎక్కి ఎక్కి ఏడ్చే రోజులొస్తాయి. అందుకని దయచేసి ఈ 10థ్, ఇంటర్ రాసేవాళ్ళు ఫ్యూచర్‌లో కాళ్ళు ఎగరేసుకుని 2 బటన్స్ తీసి అది మా దమ్మంటే అని చూపించుకోవాలి అని అంటే గనక ఖచ్చితంగా ఈ 3 నెలలు, ఈ 2 నెలలు చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్‌గా ఆస్పిరెంట్స్ కూడా చెప్తున్నా. ఏదో గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతారు కదా! వాళ్ళు కూడా అంతే. ఇంక ఎగ్జామ్స్ ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. నువ్వు అనుకున్నా, అనుకోకపోయినా, నువ్వు కంగారు పడినా, నువ్వు భయపడినా, భయపడకపోయినా అవి వస్తాయి. దాని గురించి నువ్వు హరి హరి అయిపోయి చదివిన ఒక్క క్వెషన్‌ని మళ్ళీ చదవకు. ముందుకెళ్ళిపోతూ ఉండు. ఎంత దూరం వెళ్తున్నావో అంత దూరం ఆపి మళ్ళీ ఫస్ట్ నుంచి అక్కడి వరకు రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే చదివి అట్లీస్ట్ నీకు ఒక క్వెషన్‌లో 100% గుర్తు రాకపోయినా ఒక 20% రాసినా 5 మార్కుల క్వెషన్‌కి 2 మార్కులన్నా పడతాయి కదా! ఆ టార్గెట్‌తో చదువు. చాలామంది అంటారు 100 మార్కులు టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా 50 మార్కులన్నా వస్తాయని. మన టార్గెట్ 50 మార్కులే.
అప్పుడు స్ట్రాంగ్‌గా చదవగలుగుతాం. అమ్మో! 50 టార్గెట్ పెట్టుకున్నాం. 50 ఖచ్చితంగా రావాల్సిందే. లేదంటే ఈ 32, 33 వచ్చి ఫెయిల్ అయిపోతాం అనే భయం ఉంటది నీకు. అమ్మమ్మ, నాన్నమ్మ ఇల్లులు అక్కడే ఉంటాయి. సమ్మర్ ఒస్తది. సమ్మర్ హాలిడేస్ ఒస్తాయి. కానీ సమ్మర్ హాలిడేస్‌లో మనస్ఫూర్తిగా నీకు ఎంజాయ్ చేయాలని ఉందా? ఉంటే గనక ఈ 2 నెలలు, ఈ నెల రోజులు పిచ్చోళ్ళ పుస్తకం పట్టుకొని కూర్చో. గడగడ గడగడ చదివే అవసరంలా. పుస్తకం పట్టుకొని కూర్చో అంతే. ఒక వారం రోజులు నీకు కూర్చోవడం అలవాటయిన తర్వాత ఫస్ట్ నువ్వు ఒక 20, 30 నిమిషాలు ఎటూ కదలకుండా కూర్చుంటే తర్వాత నీ బుద్ధి, నీ ఫోకస్ మొత్తం ఆటోమేటిక్‌గా బుక్ మీదకెళ్తది. అది కాకుండా 10 నిమిషాలు కూర్చోవడం, ఎళ్లి వాటర్ తాగొస్తానంటాం, ఇంకో 10 నిమిషాలు కూర్చోవడం, టాయిలెట్‌కెళ్ళడం, ఇంకో 10 నిమిషాలు కూర్చోవడం, అమ్మా ఏమన్నా పెట్టవే, ఇలాంటివి గట్టెక్కవు. అసలు ఎవడు పిలిచినా నేను రాను, నేను చదువుకుంటున్నానని చెప్పు. మళ్ళీ మనకు డైలాగులు వస్తే ఓడబొడిసావులే, కింద సంవత్సరం ఏం చేసావు 40 మార్కులు వచ్చినాయి అంటారు. పోనే ఈసారి 39 వస్తాయి ఏంటి? కానీ కూర్చొని చదువు. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కడికి ఒక ఇష్టం ఉంటుంది, ఆ పనే చెయ్యాలని ఉంటుంది. సో ఆ పని చెయ్యాలి అంటే గనక ఈరోజు నువ్వు ఎంతసేపు కూర్చుని ఎంత డెడికేటెడ్గా నీ చదువు మీద ఫోకస్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే రేపొద్దున నీ లైఫ్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. నీకు ఒకటి చెప్పనా, ఎప్పుడైనా సరే బాగా చదువుకున్నోడికి మాత్రమే జీవితం ఉంటుంది అనేది అబద్ధం. కానీ ఎంతో కొంత చదువుకున్నోడికి మాత్రమే ఖచ్చితంగా మంచి జీవితం ఉంటుంది. అసలు ఏం చదువుకోకుండా దేవుడు ఉన్నాడు అన్నీ చూసుకుంటాడు, లేదంటే ఎగ్జామ్లో ఆయన వెనకాలోడు చూపిస్తాడు, ముందోడు చూపిస్తాడు లాంటి కథలన్నీ వద్దు. అట్లీస్ట్ పాస్ అవ్వు. చెప్తున్నాను కదా, పాస్ అవ్వు. నీకు కావాల్సిన సర్టిఫికేట్ బాసు. ఎవడేమన్నా అనుకోని నేను చెప్తున్నాను కదా, నేను అన్నీ పాసే, జస్ట్ పాస్. నేను ఎంబీఏ చేశా, జస్ట్ పాసు. నేను ఎంబీఏలో నాకు సబ్జెక్టులు కూడా తెలియదు. కానీ ఆ చివరి నెల రోజులు నేను పగబట్టేశా. ఎలా అంటే నిద్రలో లేపడిన అదే కదా, ఓకే ఫైనాన్సా ఇలా. సో అంత డెడికేటెడ్గా ఆ నెల మాత్రం అన్నా కూర్చో. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటిదాకా తిరిగేసావు, ఆడుకున్నావు, అన్నీ గడిపేసావు. ఇప్పుడు ఈ నెల 2 నెలలు అయినా సరే కూర్చో. ఈ 2 నెలల్లో కూడా కూర్చోనంటే తర్వాత నీ ఇష్టం. చెప్తున్నాను కదా, ఇక్కడ 90-80 మార్కులు అవసరంలా. బయటికి వెళ్ళినప్పుడు ఏం చదువుకున్నావు అంటే డిగ్రీ చదువుకున్నాను అని నువ్వు చాలా దమ్తో దిల్లుతో చెప్పేలా ఉండాలి. అలా ఉన్నావు అనుకో, హ్యాపీ లైఫ్ ఖచ్చితంగా నువ్వు అనుకున్న దాంట్లో సెట్ అయిపోతావు. అర్థమైంది కదా. మన టార్గెట్ 50 మార్కులు. 50 అంటే 50కి ట్రై చేసి తీరాల్సిందే. ఇక్కడ ఆప్షన్ బి, సిలు ఏమీ లేవు. అర్థం చేసుకుంటున్నావు అనుకుంటున్నాను. నీ గురించి ప్రత్యేకంగా కేవలం స్టూడెంట్స్ గురించి చాలామంది మెయిల్స్ చేస్తున్నారని చెప్పేసి మరోసారి ఎడ్యుకేషన్ గురించి వీడియో చేశాను. గుర్తుపెట్టుకో, పొద్దున్న గంట చదివావు అంటే ఆ గంట తర్వాత ఇంకో అరగంట అయినా సరే యూట్యూబ్లో నీ క్లాస్కి 10th, ఇంట్రా, డిగ్రీయా, బీటెక్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాటి గురించి మాత్రమే సోషల్ మీడియాలో నువ్వు చూడాలి. ఒక 2 రోజులు అలా చూడడం మొదలుపెట్టిన తర్వాత నీ ఫోన్ కూడా చేంజ్ అయిపోతుంది తెలుసా. అంటే నీ ఫోన్లో కూడా అల్గారిథం మొత్తం కూడా నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తున్నావో దానికి సంబంధించినయే నీకు బ్లింక్ అవుతూ ఉంటాయి. సో నీ ఫోన్ ఎలా అయితే అల్గారిథంని అప్డేట్ చేసుకుంటుందో అలా నువ్వు కూడా రోజు సబ్జెక్ట్స్ని అప్డేట్ చేసుకో. ఆడీడు తిరిగితే తిరగనే. రేపొద్దున్న ఆడి మీద 2 మార్కులు వస్తే మనం ఏ రేంజ్లో చూస్తామో తెలుసు కదా. ఈ పిల్లలరా మీరంతా అన్నట్టు చూడాలి నువ్వు వాళ్ళని. 2 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోవాలి మీద. కానీ ఒక్కవేళ ఇవన్నీ కాదు, నా వల్ల అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి, ఎంజాయ్ చేసేసావు, సబ్జెక్ట్ ఉండిపోయింది. ఈసారి ఏమైనా సరే ఆ సబ్జెక్ట్ని 100% అవగొట్టాలి, లేదంటే 1 year వేస్ట్ అయిపోద్ది అన్నప్పుడు నువ్వు ఎంత డెడికేటెడ్గా కూర్చున్న సబ్జెక్ట్ అవ్వకూడతావు. అలా చాలామంది అవ్వకూడతారు. అదే డెడికేషన్ని ఫస్ట్ ఎగ్జామ్లోనే నువ్వు హ్యాపీగా చూపించేసి పాస్ అయిపోయావు అనుకో, రెండోసారి పాస్ అయ్యాడనే మచ్చ నీకు రాదు కదా. బేసిక్గా రెండోసారి పాస్ అయినా సరే ఏమి పెద్ద ఇది, దాన్ని ఏమంటారో, అది పెద్ద తప్పు కాదు, లేదంటే దేశ బహిష్కరణ చేసేరు నిన్ను. కానీ అంత ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైమే క్లియర్ చేసే. ఇంక అసలు సప్లీలు తొక్క తోలు హ్యాపీగా నువ్వు ఊరు అడుక్కోవచ్చు ఇంచుక. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మా సైడ్ ఏమంటారు అంటారా, అయిపోయింది అడుక్కోవడం అంటారనమాట. అదొక బ్యూటిఫుల్ వర్డ్ మాకు, అందుకని అన్నిసార్లు వాడాను. మనం స్టూడెంట్స్ కదా, చిన్న వయసు మంది, అందుకనమాట. సో సప్లీ ప్రెషర్ పెట్టుకోకు, ఏమవుద్దో చెప్పలేం సప్లీలో. అందుకని బాగా రాసి అవసరమైతే బెటర్మెంట్ కట్టుకోవాలి తప్ప నువ్వు సప్లీల గురించి ఎప్పుడూ కూడా హోప్స్ పెట్టుకోకు. ఉంటాను. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి 50 మార్కులు టార్గెట్, 40 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోండి. కాలర్ ఎగరేయండి. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ఊర్లో రచ్చ చేసేయండి ఈ సమ్మర్. ఉంటా మరి.